3 పథకాలకైతే ముహూర్తం పెట్టేశారు. సూపర్ 6 హామీల్లో 3 హామీలు నెరవేరబోతున్నాయి. ఒకటి తల్లికి వందనం. ఒక 2, 3 రోజుల్లో ఏసేస్తామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. రెండోది అన్నదాత సుఖీభవ. అది కూడా ప్రారంభించేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఏసేస్తామని చెప్తున్నారు. ఇక మూడోది ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు. ఇంక మహిళలందరూ ప్రయాణాలకు సిద్ధంగా ఉండడమే. కాకపోతే దాని వెనక ఆ ఉచిత బస్సు ప్రారంభించిన రోజున ఎలాంటి ఆంక్షలు ఉంటాయి, ఎలాంటి స్టార్ మార్క్స్ ఉంటాయి, ఆ బస్సులు ఎంత ఖాళీగా ఉంటాయి, ఎంత రద్దీగా ఉంటాయి, ప్రయాణం చేసేలా ఉంటాయా ఉండవా, ఇవన్నీ ఆగస్టు 15 తర్వాత చూడాలి. అంటే ఆగస్టు 15 ఎలాగ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మహిళలకు కూడా స్వాతంత్రం, ఫ్రీగా బస్సు ప్రయాణం చేసే, ఉచిత ప్రయాణం చేసే స్వాతంత్రం హక్కు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించబోతోంది ఆగస్టు 15వ తేదీ నుంచి. ఈ లోపల ఈ 2 పథకాలు కూడా దాదాపుగా అంటే ఏదైనా ఇప్పుడు ఒక ఏడాది పూర్తి అయిపోయిన తర్వాత పరిపాలన అధికారంలోకి వచ్చి అప్పుడు ఈ 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. ఇక మిగిలిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు ఏంటనేది ఎప్పుడు ప్రకటిస్తారనేది చూడాలి.